ఎవరి మీద కూడా నువ్వు ఆనుకునుండొద్దు. కేవలము నిన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నాడే కన్నాడే ఆయన మీద మాత్రమే నువ్వు ఆనుకునుండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే నీ కార్యము సఫలమవుతుంది. మార్త దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడు, మార్త తమ్ముడు లాజరు యేసు ప్రభువు వారు పక్క దేశంలో స్వార్థ ప్రకటించడానికి వెళ్ళి తిరిగి వచ్చి లోపే చనిపోయాడు. ఈయన చనిపోయిన తర్వాత ఏమని ఏడ్చింది? ఎవరికైనా గుర్తుందా? అయ్యో, యేసు ప్రభువు వారికి నుండి నా తమ్ముడు బతుకునేవాడే, మా కళ్ళు అనేకులను ఆయన బాగు చేశాడు, అనేకులను ఆయన స్వస్థత చేశాడు. ఒక్క మాట, ఆయన వస్త్రపు చెంగు తగలగానే అనేక రోగులు స్వస్థత పొందారు. దేవునికి స్తోత్రం. నా తమ్ముడు ఇక్కడ లేకపోయాడే, నా తమ్ముడు ఇంకేంటి, నా తమ్ముడిని మర్చిపోయాడని తన రొమ్ము కొట్టుకుని ఏడ్చి 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 కూర్చున్నది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారు పక్క దేశంలో నుంచి ఆ పక్క ఊర్లో నుంచి సువార్త ముగించుకుని తిరిగి వచ్చేటప్పటికి యేసు